వెల్కమ్ టు సంధ్య డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? లాస్ట్ క్లాస్ అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నాం? ఫైబర్స్ గురించి నేర్చుకున్నాము. ఫైబర్స్లో మనకి మ్యాన్మేడ్ ఫైబర్స్, న్యాచురల్ ఫైబర్స్ ఉన్నాయి. సో రెండింటి గురించి తెలుసుకున్నాం పూర్తిగా. తర్వాత వీవింగ్లో ఉన్న టెక్నిక్స్ తెలుసుకున్నాం. ప్లెయిన్ వీవ్, 12 వీవ్, అట్లాగే సాటిన్ వీవ్. ఓకేనా? ఇవన్నీ తెలుసుకున్నాం. సో వాటి వల్ల టెక్స్చర్ వస్తుంది, లేదు అంటే డైరెక్ట్ యాన్ వల్ల కూడా మనకి టెక్స్చర్ వస్తుంది అనేది తెలుసుకున్నాం. మనకి ఇప్పుడు యాన్ సిల్క్కి వచ్చేసరికి డీగమ్మింగ్ చేయకపోయేసరికి కొంచెం బల్కీగా ఉంటుంది, దానివల్ల టెక్స్చర్ వస్తుంది రా సిల్క్కి. అలాగే మనకి లెనిన్కి కూడా కొంచెం అది ఫ్యాబ్రిక్లోనే మనకి అది కొంచెం టెక్స్చర్గానే వస్తుంది. సో అట్లాగే ఇంకెక్కడ వస్తుంది, మనకి కాటన్లో కూడా వస్తుంది టెక్స్చర్ కొంచెం థిక్నెస్ పెరిగినప్పుడు. ఓకేనా? ఇట్లా కాకుండా ఇంకా టెక్స్చర్ వచ్చే ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయి కదా, అవి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు క్లాస్లో. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలకి కొంచెం మనం వెల్వెట్ క్లాత్ వేస్తాం, అలాగే సోఫా కవర్లకి. ఇంకా మనం బ్లాంకెట్స్ కప్పుకుంటూ ఉంటాం కదా నైట్ టైము, ఫ్లీస్ బ్లాంకెట్స్ అంటే అది బొచ్చులాగా ఉంటుంది చూసారా, అవి. సో అలాంటి బ్లాంకెట్స్కి వీటన్నింటికి ఈ టెక్స్చర్ ఎలా వస్తుంది అది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఈ టెక్స్చర్ ఎలా వస్తుంది? యాన్ వల్లే వస్తుంది. కానీ యాన్ వల్ల ఎలా వస్తుందంటే ట్విస్ట్ చేస్తాం కదా మనం యాన్ని. అసలు ట్విస్ట్ ఎందుకు చేస్తాం? ట్విస్ట్ ఎందుకు చేస్తామంటే అది ఎప్పుడైనా సరే ఒక యాన్ మామూలుగా ఉన్నప్పుడు ట్విస్ట్ చేసిన యాన్ని చూస్తే మనం ట్విస్ట్ చేసిన యాన్ని గబుకుని ఇట్లా లాగితే కూడా తెగదు. సో ట్విస్ట్ ఎందుకు అంటే డ్యూరబిలిటీ, స్ట్రెంగ్త్ కోసం మనం ట్విస్ట్ చేస్తారనమాట. సో దీన్ని ఒక దారాన్ని చేస్తే సింగిల్ ప్లై అంటారు. ఓకేనా? రెండు కలిపి చేస్తే దాన్ని డబుల్ ప్లై అంటారు. అలా 3 కలిపి చేస్తే 3 ప్లై అంటారు. ఇవన్నీ మన సిల్క్ క్లాస్లో అనుకున్నాం కదా. సో 2-3 దారాలు కలిపి చేస్తారు అని. సో ఇది కానీ ఒక దారం అయినా సరే ట్విస్ట్ చేసి చేస్తారు. సో దీనిలో లో ట్విస్ట్, హై ట్విస్ట్ ఉంటాయి. హై ట్విస్ట్ ఏంటంటే బాగా ఎక్కువ చేస్తారు, లో ట్విస్ట్ కొంచెం లూజీగా చేస్తారు. వీటిని బేస్ చేసుకుని ట్విస్ట్లన్నీ చేస్తూ ఉంటారనమాట. హై ట్విస్ట్, లో ట్విస్ట్ బేస్ చేసుకొని చేస్తూ ఉంటారు. సో ఇందులో చాలా రకాలు ఉన్నాయి, వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. యాన్లో మనకి చాలా రకాల ట్విస్ట్లు ఉన్నాయి కదా, వాటి గురించి ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది కనుక చూస్తే మనకి. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ యాన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇందులో మనకి మెయిన్గా 2 రకాలు ఉంటాయి ఈ యాన్స్లో. ఒకటి సింపుల్, రెండోది కాంప్లెక్స్. అయితే ఈ సింపుల్లో కూడా మనకి 2 రకాల యాన్స్ ఉంటాయి మెయిన్గా. అయితే ఈ సింపుల్లో మెయిన్గా ఉండే 2 రకాలు ఏంటయ్యా అంటే, ఫస్ట్ వన్ ఎస్ ట్విస్ట్, రెండోది జెడ్ ట్విస్ట్. ఎస్ ట్విస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఎస్ ఆకారంలో కనిపిస్తుంది అనమాట. అంటే ఎస్ మధ్యలో మనకి కడ్డీ ఏ షేప్లో ఉంది అంటే ఇది పైనుంచి కిందకి, అది కూడా ఎడం వైపు నుంచి కుడివైపు కిందకు వస్తుంది కదా. సో ఆ షేప్ వస్తుంది. అంటే ఇలా రావాలి అంటే మనం ఎడం వైపుకి దారాన్ని మెలేయాలి. అంటే మనం కుడి చేత్తో పట్టుకుని ఎడం వైపుకు మెలేస్తే అది మనకి ఎస్ ట్విస్ట్ వస్తుంది. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఎక్కువగా ఎస్ ట్విస్ట్లోనే ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనకి జెడ్ ట్విస్ట్. ఈ జెడ్ ట్విస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు మనం ఎడం వైపుకి తిప్పాం కదా ఇందాక, ఈసారి ఏంటంటే కుడివైపుకి. సో ఇలా కుడివైపుకి మెలేస్తూ ఉంటే మనకి జెడ్ ట్విస్ట్ వస్తుంది. ఎక్కువగా మనకి దుప్పట్లు కానీ ఏదైనా సరే, షర్ట్లు కానీ ఏదైనా ఇండస్ట్రీలో వాడేది ఏంటి అంటే జెడ్ ట్విస్టే వాడతారు. ఓకేనా? ఈ ఎస్ ట్విస్ట్ అనేది చాలా తక్కువ వాడతారు. ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఓకే, మరి నార్మల్ సివింగ్ థ్రెడ్స్ ఎలా చేస్తారంటే జెడ్ ట్విస్ట్లో కాదు, 2 కలుపుతారు. ఎస్ జెడ్ 2 కలిపితే వచ్చేది మామూలు సేవింగ్ మిషన్ థ్రెడ్. హై ట్విస్ట్ చేసే ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎస్ ట్విస్ట్లోనే చేస్తారు. సో క్రేప్ కూడా ఎస్ ట్విస్ట్లోనే చేస్తారు. మనకి అడ్డం నిలువు దారం ఉంటుంది కదా, యాక్చువల్గా అడ్డ దారము వేస్తే నిలువు దారము వేస్తే క్రేప్ ఫ్యాబ్రిక్కి ఇట్లా చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్. జార్జెట్ ఫ్యాబ్రిక్లో అడ్డం నిలువు వచ్చేసరికి అనీవెన్గా, అంటే ఒక థ్రెడ్ ఎస్ అయితే ఇంకో థ్రెడ్ జెడ్ తీసుకుంటారు. సో ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్, అందుకే కొంచెం రఫ్ టెక్స్చర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిఫాన్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి అడ్డం నిలువు 2 ఉన్నాయి కదా, అడ్డంలో జెడ్ వాడితే నిలువులో ఎస్ వాడతారు, లేకపోతే నిలువులో జెడ్ వాడితే అడ్డంలో ఎస్ వాడతారు.
ఇప్పటి వరకు మనం సింపుల్ యాన్లో ఉన్న ఎస్ ట్విస్ట్ జెడ్ ట్విస్ట్ గురించి తెలుసుకున్నాం. ఎస్ ట్విస్ట్లో ఏంటి, బాగా హై ట్విస్ట్ ఇస్తున్నారు. జెడ్ ట్విస్ట్లో కొద్దిగా లో ట్విస్ట్ ఇస్తున్నారు. సో మనకి రెండింటికి తేడా తెలిసింది. ఓకేనా, ఇండస్ట్రీలో మనకు జెడ్ ఎక్కువ వాడతారని అర్థమైంది. ఓకేనా, సో ఎస్ దేనికి వాడతారో కూడా అర్థమైంది. ఇంకా మనకి నెక్స్ట్ మిగిలింది ఏంటి, కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. ఓకేనా, ఈ 4 రకాల్లో ఒకటి ప్లై, ఇంకొకటి డబుల్ ప్లై, తర్వాత కర్డ్, తర్వాత నావల్టీ. సో ప్లై అంటే ఏంటి, సో ప్లై అంటే ఏం లేదు, ఆల్మోస్ట్ జెడ్ ట్విస్ట్ లానే ఉంటుంది. జెడ్ ట్విస్ట్ లానే చేస్తారు. ఓకేనా, సింగిల్ యాన్ తీసుకొని జెడ్ ట్విస్ట్ ఇచ్చేస్తారు. సో డబుల్ ప్లై అంటే 2 యాన్స్ని తీసుకొని జెడ్ ట్విస్ట్లో చేస్తారు. 2 యాన్స్ తీసుకుంటారు, అంటే కొంచెం యాన్ ఎలా ఉంటుంది తెలుసు కదా, కొంచెం మనకి దేవుడికి దీపారాధన చేసుకునే ఒత్తి టైపు అలాంటి దాన్ని తీసుకుని 2 యాన్లను తీసుకుని జెడ్ ట్విస్ట్ ఇస్తారు. తర్వాత మళ్ళీ 3 ప్లై ఉంటుంది కదా, 3 ప్లై 4 ప్లై. ఇక్కడికి వచ్చేసరికి 3 ప్లైకి వచ్చేసరికి ఇప్పుడు మనకి 2 యాన్స్ తీసుకుని జెడ్ ట్విస్ట్ ఇచ్చారు కదా, కానీ 3 ప్లైకి వచ్చేసరికి 2 యాన్స్ తీసుకుని జెడ్ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత థర్డ్ వచ్చేసరికి ఎస్ ప్లైలో ఇస్తారు. థర్డ్ది యాడ్ చేస్తే ఎస్ ప్లై ఇస్తారు. సో ఇట్లా పెంచుకుంటూ పోతారనమాట. మనకి పటోలా శారీస్ 5 to 8 ప్లై చేస్తూ ఉంటారు. సో పెంచే కొద్దీ ఒకటి ఎస్లో ఇస్తే ఇంకోటి జెడ్లో ఇస్తారు, ఒకటి జెడ్లో ఇస్తే ఇంకొకటి ఎస్లో, అలా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ కార్డ్ ప్లై ఉంటుంది. కార్డ్ ప్లై కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఒకటి ఎస్ అయితే ఒకటి జెడ్, అట్లా థ్రెడ్లని కలుపుకుంటూ మందంగా తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మిగిలింది నావల్టీ. ఈ ఎక్కువ వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైతే కొంచెం బాగా పైన బాగా టెక్స్చర్డ్గా కనిపించే, అయితే కొంచెం షోగా కనిపించేవి, బాగా డిఫరెంట్గా కనిపించేవి ఉంటాయి కదా, అంటే ఎక్కువ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడతారు. రెగ్యులర్గా వాడేవాడు కొంచెం తక్కువ వాడతారు. సో ఇవి కూడా చాలా బాగుంటాయి థ్రెడ్స్. వీటి గురించి ఒకసారి చూద్దాం. నావల్టీ యాన్లో ఫస్ట్ మనం స్లబ్-యాన్ గురించి చూద్దాం. ఈ స్లబ్-యాన్ అంటే ఏం లేదు, కొంచెం ట్విస్ట్ ఇస్తారు, ట్విస్ట్ ఇచ్చి మళ్ళీ కొంచెం లూజ్ వదులుతారు, వదిలి మళ్ళీ ట్విస్ట్ ఇస్తారు, కొద్దిగా లూజ్ కొంచెం ట్విస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో ఇది ఎక్కువగా మనకి దేనిలో స్వెటర్స్లో అట్లా చూస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పైరల్ యాన్. ఈ స్పైరల్ యాన్ వచ్చేసరికి మనకి ఎట్లా ఉంటుందంటే, ఒక థ్రెడ్ సన్నది పెడతారు, ఒక థ్రెడ్ కొంచెం లావుగా ఉన్నది పెడతారు, పెట్టి 2 కలిపి ట్విస్ట్ ఇస్తారనమాట. సో స్పైరల్ యాన్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేక్ యాన్. ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం ఫైబర్ యాడ్ చేస్తారు, ట్విస్ట్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఫైబర్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. సో దానివల్ల అది కొంచెం ఒక చోట లావుగా ఒక చోట సన్నగా అట్లా ఉంటుంది. తర్వాత బౌసల్ యాన్. తర్వాత ఇది వచ్చేసరికి ఏంటంటే, యాన్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి కొంచెం బుడగలాగా, అంటే కొద్దిగా గాలి వదిలినట్టు వదిలి కొంచెం బయటకు వదులుతారు, అది చిన్న పూసలాగా బయటకు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్నాల్ యాన్ వచ్చేసరికి ఇది ఏమిటంటే, ఇందాకది మనకి బౌసల్లో కొంచెం ఒక పూసలాగానే వదిలారు, ఇది కొంచెం ఎక్కువ వదులుతారు అనమాట, బయటికి 2-3 పూసలు బయటకు వదిలినట్టు వస్తుంది అనమాట. ఓకేనా. ఈ ఎక్కువగా మనం మ్యాట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి నాప్ యాన్ వచ్చేసరికి ఇది ఏంటంటే, ఒకే చోట ఎక్కువగా ఒత్తుగా చుట్టేస్తారు, తర్వాత వదిలేస్తారు, తర్వాత ఒత్తుగా చుడతారు, తర్వాత వదిలేస్తారు అనమాట. సో ఇది తర్వాత అంటే అది మధ్యలో అది కొంచెం చిన్నలి యాన్ లాగా అనిపిస్తుంది అనమాట, అలా ఉండేసరికి. ఓకేనా. ఈ నెక్స్ట్ వచ్చేసరికి చిన్నలి యాన్ వచ్చేసరికి ఇది ఎలా ఉంటుందంటే, మోస్ట్ దీంతో వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ అవి చేస్తూ ఉంటారనమాట. సో ఇది చిన్నలి యాన్. మీకు ఇది కొంచెం 2 థ్రెడ్లు కలిపి దాని మధ్యలో థ్రెడ్లు పెట్టి, సన్నగా కట్ చేసిన థ్రెడ్లు పెట్టి ట్విస్ట్ చేస్తారనమాట, అందుకే మనకి అలా వస్తుంది. సో ఓవరాల్గా ఇది చిన్నలి యాన్ యొక్క ఫ్యాబ్రిక్స్. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సరే, ఇక్కడ వరకు ఓకే. ఇవి అసలు దేనికి వాడతాము ఏంటి అంటే, ఇవి యాక్చువల్గా మనకి ఫ్యాషనబుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ఫ్యాషనబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా వాడతాం. స్వెటర్లో ఎక్కువగా వాడతాం, స్కార్ఫుల్లో ఎక్కువగా వాడతాము, హ్యాండ్ బ్యాగ్స్లో వాటిలో ఎక్కువగా వాడతాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లీస్ బ్లాంకెట్స్ ఉన్నాయి కదా. ఫ్లీస్ బ్లాంకెట్స్ అంటే మీకు మనం పడుకునేటప్పుడు బాగా మెత్తగా ఉండి అవి పైకి బొచ్చులాగా వస్తాయి చూసారా, అవి. ఆ ఫ్లీస్ బ్లాంకెట్స్కి వచ్చేసరికి పెద్ద ప్రొసీజరే ఉంటుందన్నమాట. అది వీవింగ్లోనే చేస్తారు. దానికి ఫస్ట్ వీవింగ్లోకి వెళ్ళిన తర్వాత బ్రషింగ్, తర్వాత స్నేరింగ్, ఇట్లాంటివన్నీ చేస్తూ దాన్ని చేస్తారనమాట. ఓకేనా. ఇప్పటి వరకు మనం యాన్లో ఉన్న ట్విస్ట్ల గురించి చూసాం. ఓకేనా.
యాన్ యాన్ చేసేటప్పుడే మనకి ట్విస్ట్ ఇచ్చేసి తర్వాత ఫ్యాబ్రిక్ని తయారు చేయడం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి యాన్ తయారు చేసిన తర్వాత యాన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ జెట్ ట్విస్టో ఎస్ ట్విస్టో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చేసి తయారు చేశారు. దానికి టెక్స్చర్ ఇవ్వడం, ప్లెయిన్ యాన్ ఒకటి తయారు చేసి దానికి టెక్స్చర్ ఇవ్వడం, దీన్ని ఒక 6 పద్ధతుల్లో చేస్తారు. దానివల్లే మనకి టెక్స్చర్ పైకి ఉబ్బెత్తుగా కొంచెం కర్ల్ క్రింప్డ్ ఇట్లాంటివన్నీ వస్తాయి. సో ఒక 6 పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి ఒకసారి. ఫాల్స్ ట్విస్ట్ టెక్చరింగ్, దీనిలో ఏం లేదు, ఫిల్మెంట్ యాన్ ఒకటి తీసేసుకుని దానికి ఏం చేస్తారంటే ట్విస్ట్ ఇచ్చేస్తారు. ట్విస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని హీట్ చేస్తారు ఓవెన్లో. హీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఒక క్రింప్ లాగా ఏర్పడిపోయింది. ట్విస్ట్ క్రింప్ ఉంది కదా, అది ఏర్పడిపోయింది. సో అది ఫాల్స్ క్రింప్ టెక్చరింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ జెట్ టెక్చరింగ్. ఎయిర్ జెట్లోకి వచ్చేసరికి ఒక కంప్రెస్డ్ ఎయిర్ నాజిల్లోకి యాన్ పంపిస్తారు. దానికి హై ప్రెజర్ ఇస్తారనమాట పైనుండి. ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే కిందకి క్రింప్ లాగా ఏర్పడిద్ది. తర్వాత అవి లూప్ లాగా బయటకు వస్తుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసేసి గేర్ క్రింపింగ్ టెక్చరింగ్. ఇక్కడ ఏంటంటే మనకి రోడ్ రోలర్ కింద రోడ్డుని ఎలా తొక్కుతారో అట్లాగే 2 నొక్కుడుగా ఉన్న గేర్ల మధ్యలోకి యాన్ పంపిస్తారు. ఆ యాన్ అలాగే క్రింప్ లాగా ఏర్పడితే తర్వాత స్టఫర్ బాక్సింగ్. ఇక్కడ ఒక స్టఫర్ బాక్స్లోకి ఏం చేస్తారంటే యాన్ పంపిస్తారు. పంపించిన తర్వాత దాన్ని మళ్ళీ హీట్ చేస్తారు. హీట్ చేయడం వల్ల అక్కడ క్రింప్ ఏర్పడింది. తర్వాత నిట్ మెథడ్ అనమాట. దీనికి ఏంటంటే నిట్టింగ్ చేస్తారు. నిట్టింగ్ చేసిన తర్వాత హీట్ చేస్తారు. తర్వాత ఆ దారాన్ని తీసేస్తారు, నిట్ దారాన్ని తీసేస్తారు, అక్కడ క్రింప్ ఏర్పడింది. నెక్స్ట్ ఎడ్జ్ క్రింపింగ్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎడ్జ్ తీసుకుని ఒక ఎడ్జ్ మీద పెట్టి వేడి చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇలా ఎడ్జ్లో క్రింప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా 6 పద్ధతుల్లో మొత్తం మీద ఇట్లా టెక్చరింగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం టెక్స్చర్డ్ యాన్స్ గురించి కూడా చూసేసాం. ఓకేనా? టెక్స్చర్ ఎలా ఇచ్చారు మనకి? హీట్ వల్ల, లేకపోతే ఎయిర్ కంప్రెస్డ్ వల్ల, తర్వాత గేర్ల వల్ల ఇట్లా వచ్చేసింది, మనకి నిట్ వల్ల వచ్చింది. సో ఇట్లా మనకి టెక్స్చర్స్ అన్నీ వస్తున్నాయి. సో మీకు అర్థమైంది కదా మనకి ఫ్యాబ్రిక్ మీద టెక్స్చర్లు ఎలా వస్తున్నాయి అనేది. వీవింగ్లో టెక్స్చర్ చూసాం, యాన్ ట్విస్ట్ల వల్ల టెక్స్చర్ చూసాము, ఫైబర్ వల్ల టెక్స్చర్ చూసాము, ఇంకొకటి మనం హీట్ చేయడం వల్ల వీటి వల్ల కూడా టెక్స్చర్ని చూసాం. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్న క్లాస్ మొత్తం మీకు. ఇప్పుడు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మనం నావల్టీ యాన్స్ ఉన్నాయి చూసారా, ఈ నావల్టీ యాన్స్ని వాడి మనం రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. అదొకసారి మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి, అది రిమైండ్ చేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, పిల్లలకి షూస్, డిఫరెంట్ క్యాప్స్, మనకి స్కార్ఫ్స్, స్వెటర్స్, ఇట్లాంటివన్నీ డిఫరెంట్గా తయారు చేయొచ్చు అనమాట. అంటే వాటికి ఒక రకమైన టెక్స్చర్ వస్తుంది, చూడటానికి అందంగా కనబడతాయి. సో అలా చేసి ఆన్లైన్లో బిజినెస్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. జస్ట్ మనం నిట్టింగ్ అంటే అల్లిక నేర్చుకోవాలి. ఆ ఊళ్ళ అల్లిక ఏదైతే ఉందో అది నేర్చుకుంటే చాలు, ఇంట్లో కూర్చుని మనం తయారు చేసుకోవచ్చు. వాటికి విపరీతమైన కాస్ట్ ఉంది బయట. అలాంటి టెక్స్చర్ ఉన్న స్కార్ఫ్లకు కానీ వాటికి కానీ సరదాగా కూర్చుని ఇంట్లో ఒక రోజు కూర్చుని ఈజీగా 2 రోజులు కూర్చుంటే ఒక స్కార్ఫ్ అయిపోతుంది. అట్లాగే కొంచెం పిల్లలకి షూస్, కొద్ది కాన్సన్ట్రేషన్ పెట్టాలి. చేయగా అదే అలవాటు అవుతుంది. నేర్చుకుంటే మాత్రం బెస్ట్ ఐడియా. ఇంకొకటి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. ఇండియా మార్ట్లో మీకు కావాలంటే పెద్దగా బల్క్లో తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. లేదు అంటే మీకు సింపుల్గా కూడా కొద్దిగా అన్నిట్లో అన్ని ఫ్లిప్కార్ట్, ఇంకా మీషో ఇట్లాంటి వాటిలో కూడా, అమెజాన్లో కూడా మీకు చిన్నగా కూడా దొరుకుతున్నాయి. ఇవి తీసుకుని మీకు అల్లికలు కనుక వచ్చి ఉంటే కనుక ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ట్రై చేయండి. ఇది అలా చేసిందే. ఇది నేను జస్ట్ ఒక యాన్ తీసుకున్నాను. ఈ యాన్ కనిపిస్తుంది కదా మీకు, ఈ యాన్ తీసుకొని దాన్ని జస్ట్ ఒక క్లాత్ మీద వేసేసి కుట్టేసాను. ఇలా పిల్లో లాగా తయారు చేస్తాను. ఓకేనా? ఇట్లా మనం డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు. మనం ఇది ఒక బిజినెస్ ఐడియా. నాకు తెలిసి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా నాకు తెలిసి ఒక అమ్మాయి అయితే చేస్తోంది. మనకి చిన్నలి యాన్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని చాలా పెద్ద లావుగా ఉండే యాన్స్ తీసుకుంటుంది అమ్మాయి. తీసుకుని స్కార్ఫులు, బ్లాంకెట్స్ అట్లాంటివి డిఫరెంట్గా తయారు చేస్తుంది. బాగా సంపాదిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.